హాయ్ అండి, నమస్తే. నేను వచ్చేసి విజయ. నేను కేబీపీ డెవలపర్స్. మా ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 57 ఎకరాల మెగా గేటెడ్ కేబీపీ ప్రాజెక్ట్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు మనకి గుంటూరు, విజయవాడ సరౌండింగ్స్ లో ఇంతవరకు ఎక్కడా లేదండి. లైక్ ఎట్లా చూసుకున్నట్లయితే బెంగళూరులో మాత్రమే ఉంటుంది ఇలాంటి ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్ట్ ని ఇప్పుడు మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మాది వచ్చేసి 57 ఎకరాల మెగా గేటెడ్, అవి ఫ్లెక్సీలో చూస్తున్నారు కదండి. 30+ ఎమ్యూనిటీస్ తో మీకు ఇవ్వబోతున్నాము. ఇచ్చాము కూడా. ఆల్రెడీ 2 phases కంప్లీట్ చేసుకుని 3rd phase కి వెళ్ళబోతున్నాము. ఇలాంటి మెగా గేటెడ్ వెంచర్ వెనకాల మా కేబీపీ డెవలపర్స్ అద్భుతమైన అనుభవం ఉందండి. ఎలా అంటే అమెరికాలో వచ్చేసి మేము 11,000 ఎకరాల వెంచర్స్ ని చేసి ఉన్నాము. ఆ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తో మేము ఇక్కడ ఏపీలో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క హైలైట్స్ అంటే ఎక్కువ ఎన్ఆర్ఐస్, అంటే ఒక ఎన్ఆర్ఐ కాలనీనే మేము ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో ఎన్ఆర్ఐస్ విల్లాస్ ఒక 100 దాకా మేము కట్టబోతున్నాము. సో ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ని, సరౌండింగ్స్ లో ఉన్న హైలైట్స్ ని నేను మీకు స్కిప్ చేయకుండా చెప్తాను. నేను ఇప్పుడు మా వెంచర్ లో ఇవ్వబోయేటటువంటి అద్భుతమైన డెవలప్మెంట్స్ గురించి, ఎమ్యూనిటీస్ గురించి మీకు చెప్పబోతున్నానండి. ఇదిగోండి, మా ఫ్లెక్సీలో చూస్తున్నారు కదా, ఇది ఎగ్జిస్ట్ అండ్ ఎంట్రీ బోర్డు. ఇది చూస్తున్నారు కదా, 140 feet ఎగ్జిస్ట్ అండ్ ఎంట్రీ. అండ్ దెన్ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. సేమ్ యాజ్ టీజ్ గా మేము మీకు ఏదైతే చూపిస్తున్నామో అట్లానే డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఇవి కాకుండా 26,000 SFT లో మనం G+3 క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఈ క్లబ్ హౌస్ లో మనం 30+ ఎమ్యూనిటీస్ ని మేము మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. అవి వచ్చేసి ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇండోర్ గేమ్స్, థీమ్ బేస్డ్ అవుట్డోర్ పార్క్స్, ఎల్డర్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్, గజిబోస్, ఆక్సిజన్ పార్క్స్, యాంఫీ థియేటర్, బార్బెక్యూ, జాగింగ్ ట్రాక్, జిమ్, సైక్లింగ్ ట్రాక్, యోగా అండ్ మెడిటేషన్ ఏరియా, బీచ్ వాలీబాల్, బేస్బాల్, షటిల్ కోర్టు, కిడ్స్ థీమ్ పార్క్, లార్జ్ స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్రికెట్ ప్రాక్టీస్ జోను, స్కూల్ జోను, ఎల్డర్ సిట్టింగ్ ఏరియా, మల్టీ ఫంక్షన్ హాల్, బోర్డ్ రూము, టెన్నిస్, మెడికల్ అండ్ జనరల్ స్టోర్, సోలార్ పవర్ స్ట్రీట్, ఇండోర్ గేమ్స్. అలాగే ఇప్పుడు నేను మీకు ఎమ్యూనిటీస్ చెప్పాను కదండి. ఇప్పుడు మా వెంచర్ లో ఇదిగోండి లేఅవుట్, ఇది కనిపిస్తుంది కదా. మా వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మీకు చెప్తాను. గ్రాండ్ ఎంట్రీ ఎంట్రన్స్ ఇస్తామండి. క్లియర్ టైటిల్ ఉంటుంది. కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఎకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, 40 feet CC రోడ్స్, కవర్డ్ డ్రైనేజ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, 24/7 సెక్యూరిటీతో విత్ CC కెమెరాస్ తో, ఓవర్ హెడ్ ట్యాంక్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఇంజనీర్ డెవలప్మెంట్, అవెన్యూ ప్లాంటేషన్. ఇది మంచి ఇన్స్టిట్యూషన్ హబ్ కి, అంటే విదిన్ 10 kilometers రేడియస్ లో ఉన్నటువంటి మెగా గేటెడ్ వెంచర్ అండి. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితక ఇన్స్టిట్యూట్ అసలు పక్కకే పెడితే గనక ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఒక 10 kilometers రేడియస్ లో ఏమేమి ఉన్నాయనేది నేను మీకు చెప్తానండి. SRM యూనివర్సిటీ ఉంది, విట్ యూనివర్సిటీ ఉంది, నాగార్జున యూనివర్సిటీ 1.5 kilometer లోనే ఉంటుంది, ఆచార్య రంగా యూనివర్సిటీ ఉంది, అమృత యూనివర్సిటీ ఉంది, XLRI ఉంది, NAD ఉంది, KL యూనివర్సిటీ ఉంది, VVIT ఉంది, బిట్స్ ఉంది, నిఫ్ట్ ఉంది. ఇంత మంచి ఎడ్యుకేషనల్ హబ్ కి విదిన్ 10 kilometers రేడియస్ లో ఈ వెంచర్ లొకేట్ అయి ఉందండి. అలాగే ఈ వెంచర్ కి ఇంకో హైలైట్ చూసుకున్నట్లయితే గనక మంచి హాస్పిటాలిటీ రాబోతుందండి. ఆల్రెడీ కొన్ని వచ్చి ఉన్నాయి కూడా. అదే విధంగా మనం విజయవాడ నుంచి చూసుకుంటే నోవెటల్ ఉంది, ఇటు గుంటూరు వైపు నుంచి చూసుకుంటే హైటీసీ ఉంది, ఇటు బ్యాక్ అమరావతి ఉంది కదా. ఈ అమరావతిలో ఆల్రెడీ నోవెటల్, దస్బుల్లాకి భూమి పూజ చేసేసారు. ఇవి కాకుండా ఇప్పుడు ఐటీసీకి కూడా భూమి పూజ చేయడానికి రెడీగా ఉన్నారండి. ఇంత మంచి హాస్పిటాలిటీకి సరౌండింగ్స్ లో విదిన్ 30 minutes డ్రైవ్ లో ఉన్నటువంటి వెంచర్ మంది. అలాగే అండి, ఇంకో హైలైట్, హైటీ ఎక్కడ ఉంటే అక్కడ ఆ వెంచర్లకి చాలా వాల్యూ ఉంటుందండి. మనం చూస్తున్నట్లయితే అడుగోండి, మీకు కనిపిస్తుంది కదా, ఆ టవర్ వచ్చేసి కంప్లీట్ గా హైటీకి ఇచ్చేసారండి. అలాగే ఇంకొంచెం ముందుకు దూరం వెళ్తే గనక మంగళగిరిలో మయూరి టెక్ పార్క్, ఆల్రెడీ టాటా ఇన్నోవేషన్ హబ్ వర్క్స్ అన్ని దాంట్లో రన్నింగ్ అవుతున్నాయండి ప్రజెంట్. అలాగే దానికి మంగళగిరి ఏదైతే ఉందో, మంగళగిరి దగ్గర ఆటో నగర్ కి మొత్తం ఐటీకి ఇచ్చేసారండి. ఇవి రెండు కాకుండా ఆ వెనకాల ఉన్నటువంటి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిందండి. రేపు జనవరి నుంచి క్వాంటమ్ వ్యాలీ రెడీ చేస్తున్నారు. సో ఇన్ని ఐటీ సెక్టార్లకు ఉన్నటువంటి క్వాంటమ్ వ్యాలీ హబ్ గా ఉన్న ఏరియాకి మన వెంచర్ చాలా నియర్ గా ఉంటుందండి. అలాగే ఇంకొకటి హైలైట్ చూసుకున్నట్లయితే మెడికల్ అండి. మెడికల్ పరంగా చూసుకున్నా సరే మనకి ఇక్కడ NRI విదిన్ 15 minutes లో వెళ్ళిపోతాము. అలాగే మంగళగిరి చూసుకుంటే మీరు అసలు నెంబర్ 1 ఎయిమ్స్ అండి. ఈ లొకాలిటీలో ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంగళగిరే
ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. ఇది కాకుండా ఇటు గుంటూరు చూసుకున్నా సరే ఇక్కడ ఉన్న మెడికల్స్ కానీ మెడికల్ హబ్ కానీ ఇంకా ఏ ప్లేస్ లో లొకేట్ అయి ఉండదండి. అంత మంచి మెడికల్ హబ్ ఇక్కడ ఉంది. అలాగే క్యాపిటల్ అమరావతిలో కూడా మనకి మెడికల్ హబ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ మెడికల్ హబ్ అన్నిటికీ కూడా మనం చాలా నియర్ బై ఉంటాం. అలాగే ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకోండి. ఒక వెంచర్ కి మెయిన్ ట్రాన్స్పోర్ట్. అసలు మన వెంచర్ వచ్చేసి మెయిన్ అదిగోండి అవే వెళ్తుంది కదండి, అది ఇక్కడ నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ తెనాలికి వెళ్ళే హైవే అన్నమాట. ఈ హైవే కాకుండా ఇది జస్ట్ మన వెంచర్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది వచ్చేసి నేషనల్ హైవే 16 కోల్కతా టు చెన్నై. ఇది కాకుండా మనం ఇటు నంబూరు వైపు చూసుకున్నట్లయితే గనక మనకి ఇప్పుడు అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే జంక్షన్ పాయింట్ నంబూరే అవుతుందండి. అలాగే రైల్వే స్టేషన్ కూడా మనకి 24 ట్రాక్స్ తో రైల్వే స్టేషన్ కూడా నంబూరుకే శాంక్షన్ అయింది. ఇవన్నీ కాకుండా ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి వెస్ట్ బైపాస్ బటర్ఫ్లై జంక్షన్ కూడా ఈ నియర్ బై లో ఇచ్చున్నారు. ఏదైనా సరే ఈ ట్రాన్స్పోర్ట్ అన్నిటికీ కూడా మన వెంచర్ విదిన్ 10 minutes డ్రైవ్ లో ఉంటామండి. అలాగే మన వెంచర్ పక్కన IRR ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఇటు నుంచే వెళ్తుందండి. దాని నుంచి ఒక కనెక్టివిటీ డైరెక్ట్ అసలు మన వెంచర్ తెనాలి రోడ్డు కూడా ఇచ్చారండి. అలాగే మన వెంచర్ కు ముందు క్యాపిటల్ అమరావతికి 4 రోడ్లు కనెక్టివిటీ రోడ్స్ లొకేట్ అయి ఉన్నాయండి. అలాగే ఇప్పటి వరకు నేను మీకు వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ ప్లస్ ట్రాన్స్పోర్ట్, హైటీకి సంబంధించింది, హాస్పిటాలిటీకి సంబంధించింది, మళ్ళీ ఏదైతే మన క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఇన్ని హైలైట్స్ ఏవైతే చెప్పానో ఇన్ని హైలైట్స్ కి ఇంత దగ్గరలో ఉన్న మన ప్రాజెక్టు కాస్ట్ విలువ చెప్తున్నానండి. ఈ సరౌండింగ్స్ లో మీకు 30 to 40 మధ్య స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. మందైతే మాత్రం కేవలం 28,000కి మాత్రమే మనం ఇస్తున్నాము. స్క్వేర్ యార్డ్ రేట్ వచ్చేసి విత్ లోన్ ఫెసిలిటీ 80% లోన్ ఫెసిలిటీతో ఇవ్వడం జరుగుతుందండి. ప్రజెంట్ అయితే బుకింగ్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయండి. మీరు ఎవరైతే తీసుకోదలుచుకున్నారో వాళ్ళు త్వరగా బుకింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.